కేటగరైజ్ సబ్జెక్ట్స్ బేస్డ్ ఆన్ దేర్ రీడింగ్ డిమాండ్ అండ్ మెటీరియల్ డిపెండెన్సీ. నేను మీకు అదే తెచ్చాను యాక్చువల్గా ఇక్కడ. ప్రయారిటీ 1, ప్రయారిటీ 2, ప్రయారిటీ 3 అని 3 రకాలైన సబ్జెక్ట్స్ ని నేను మీ ముందు పెట్టినాను. there are 3 types of subjects అండి. జనరల్ స్టడీస్ ని 3 ప్రయారిటీ లెవెల్స్ గా వీ కెన్ డివైడ్. కాకపోతే అది దాని అర్థం నాట్ బేస్డ్ ఆన్ ఇంపార్టెన్స్. గుర్తుంచుకోండి, ఇది తక్కువ ఇది ఎక్కువ కాదు. సీక్వెన్స్ ఆఫ్ రీడింగ్ అండ్ లెవెల్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్ రిక్వైర్ అని బట్టి గుర్తుంచుకోండి. సో ప్రయారిటీ అంటే ఆర్డర్ ఆఫ్ రీడింగ్, నాట్ ఇంపార్టెన్స్. హౌ టు రీడ్, వెన్ టు రీడ్, వాట్ టు రీడ్, వాట్ నాట్ టు రీడ్, అది ప్రయారిటీ అంటే. అది తప్పించి కానీ ఇది చదవక్కర్లేదు అంతే కాదు. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ లో చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, సార్ చదవక్కర్లేని సబ్జెక్ట్ చెప్పండి సార్ చదవమంటారు. చదవక్కర్లేని సబ్జెక్ట్స్ ఎందుకు ఉంటాయండి? చదవక్కర్లేని సబ్జెక్ట్స్ ఉండే అవకాశమే లేదు. కానీ తక్కువ చదివితేనో చదవకపోయినా కూడా ఎగ్జామ్ హాల్లో రాసే విధంగా ఏదైనా టిప్స్ టెక్నిక్స్ ఉంటాయని చెప్పవచ్చు. అందులో నేను ప్రయారిటీ 1 ఏంటి అని అడిగితే యాన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్ ఇండియా అండి, కల్చర్ అండి, జాగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్, ఎథిక్స్, సీసాట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, బయాలజీ. దీస్ ఆర్ ద సబ్జెక్ట్స్ విచ్ ఆర్ అండర్ ప్రయారిటీ 1. ప్రయారిటీ 2 అంటే గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎన్విరాన్మెంట్, ఎస్ఏ, కేస్ స్టడీస్. ఎథిక్స్ లోని కేస్ స్టడీస్ మనం ప్రయారిటీ 2 లో పెడతామండి. ప్రయారిటీ 3 అంటే వరల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్, సోషల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ. ఐ రిపీట్ సార్, ప్రయారిటీ 1, ప్రయారిటీ 2, ప్రయారిటీ 3 అంటే చదవక్కర్లేదు, బాగా చదవాలి కాదు. ప్రయారిటీ 1 అంటే కోర్ ఫోకస్ ఏరియాస్. ప్రయారిటీ 1 అంటే కోర్ ఫోకస్ ఏరియాస్. నాన్ స్కోరింగ్ బట్ స్కోరింగ్ అని అనేటువంటి, అంటే స్కోరింగ్ లా అనిపించదు, అంత ఈజీగా స్కోరింగ్ రాదు, అంత ఈజీగా స్కోరింగ్ రాని కోర్ ఫోకస్ ఏరియాస్ లో స్కోరింగ్ తెచ్చుకోవడం అనేది స్ట్రాటజీ నెంబర్ 1. ఐ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ అండర్స్టాండ్, ఈ గురుకులం ఈజ్ రన్నింగ్ ఆన్ దిస్ ఫోకస్, కోర్ ఫోకస్ ఏరియాస్ వేర్ ద నాన్ స్కోరింగ్ ఇస్ దేర్. బట్ వాట్ టు స్కోర్ అంటే చాలా మందికి అది నాన్ స్కోరింగ్, బట్ అది స్కోరింగ్ తెచ్చుకోవచ్చు. ఆ కోర్ ఫోకస్ ఏరియాస్ లేదా ప్రయారిటీ 1 అంటే ఇవి. ఇక నేను దాకా మాట్లాడినవన్నీనండి. అది మీకు ప్రయారిటీ 2 ఏమిటి అని అడిగితే స్టడీ స్క్రోరర్స్. స్టడీ స్క్రోరర్స్ అంటే అర్థం ఏమిటంటే మినిమం గ్యారంటీ సినిమా అని. చక్కగా రాసుకో, చక్కగా మార్కులు తెచ్చుకో. ఎక్కువ చదివితే ఎక్కువ మార్కులు వస్తాయి, తక్కువ చదివితే తక్కువ మార్కులు వస్తాయి. ఇక్కడ ఏంటంటే చదివినా మార్కులు రాకపోవచ్చు, అందుకని బాగా స్మార్ట్ వేలో చదవాలి. ఇక ప్రయారిటీ 3 ఏంటంటే, ప్రయారిటీ 2 కూడా ఆల్రెడీ నేను మీ సబ్జెక్ట్ చెప్పానండి. ప్రయారిటీ 3 ఏంటంటే ఈజీ టు స్కోర్. ఈజీ టు స్కోర్ అంటే అర్థం ఏంటంటే ఇలా రాస్తే అలా మార్కులు వచ్చేస్తాయని కాదు. ఐ రిపీట్, ఈజీ టు స్కోర్ అంటే అర్థం ఇలా చదివితే అలా మార్కులు వచ్చేస్తాయని కాదు, తక్కువ చదివినా కూడా ఎక్కువ మార్కులు వస్తాయని. బహుశా మీకు అర్థమైంది అనుకుంటా. ప్రయారిటీ 1 ఎక్కువ చదివినా తక్కువ మార్కులు వస్తాయి. ప్రయారిటీ 2 ఎంత చదివితే అంత మార్కులు వస్తాయి. ప్రయారిటీ 3 తక్కువ చదువు ఎక్కువ మార్కులు తెచ్చుకో. ఐ వాంట్ టు రిపీట్ దిస్ స్టేట్మెంట్ ఆఫ్ ద ఫార్ములా. దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద ఎంటైర్ క్లాస్. ఇప్పుడు చెప్పండి, ఈ గురుకులం మిమ్మల్ని స్ట్రాటజిక్ వేలో పంపిస్తుందా లేదా? ఇప్పుడు చెప్పండి, ఈ గురుకులం అనేది ఎందుకు మనం తాపత్రయపడతాం? ప్రయారిటీ 1 ఎక్కువ చదివినా తక్కువ మార్కులు వస్తాయి. ప్రయారిటీ 2 ఎంత చదివితే అంత మార్కులు వస్తాయి. ప్రయారిటీ 3 తక్కువ చదువు ఎక్కువ మార్కులు తెచ్చుకో. వాట్ డస్ ఇట్ మీన్ అంటే అర్థం ఏంటి? యాజ్ ఎ స్టూడెంట్ యూ షుడ్ అలాట్ యువర్ టైం, యూ షుడ్ మేనేజ్ యువర్ టైం అకార్డింగ్లీ.